హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ కమ్మటి మిఠాయి కారపూస తినే ఉంటారు కదూ. అంతే కమ్మగా ఉండే షార్ట్ ఫిలిం అండి మన మిఠాయి కారపూస షార్ట్ ఫిలిం. నుంచి దూరం చచ్చిపోదామనే. అసలు ఏం తెలియని ప్రాబ్లము? పరీక్షలు ఫెయిల్ అయినావా? పరీక్షలు ఫెయిల్ అయితే చచ్చిపోతావా ఏంటి? పూజ పూజ ఏంటండి, ఏమైంది? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఈ వీడియోస్ ఏంటి చండాలంగా? అది కూడా షార్ట్ ఫిల్మ్స్ కి ప్రోమోస్ అట. వీడియోస్ చేస్తే చేసావు, ఇలా ఫేస్బుక్ లో మన కామన్ ఫ్రెండ్స్ కి షేర్ చేసావేంటి? నా కొలీగ్స్ ఈ వీడియోస్ చూస్తే నా పరువు ఏం కావాలి? అది నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి, ఇన్ఫాక్ట్ ప్యాషన్ కూడా. మీకు ఈ విషయం చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశా, కానీ చెప్తే మీరేమంటారో అని భయం. ఇలా కొన్ని వీడియోస్ లాగా చేసి కాన్ఫిడెన్స్ వచ్చాక నేనే మీకు చూపిద్దాం అనుకున్నా. అయినా మీరు ఫేస్బుక్ యూజ్ చేయరు కదా, ఎందుకు చూసారు? కొన్ని చూస్తే చూసారు, ఎందుకంత కోపం? ఏంటి పూజ, వాట్స్ రాంగ్ విత్ యూ? యాక్టింగ్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, కంటికి కనపడినంత అందంగా ఉండదు. అక్కడ లేడీస్ కి రెస్పెక్ట్ అస్సలు ఉండదు. మనకు అవసరమా ఇవన్నీ? చెప్పు. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలననే నమ్మకం నాకుంది. ఒక్క ఛాన్స్ వస్తే చాలు, ఆ ఛాన్స్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఎనీవే, నీకు నీ ప్యాషన్కి నేను విలన్ కాగలుచుకోలేదు. నాకు నా ఫ్రెండ్స్కి కనపడకుండా నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. ఇంకా వెళ్ళు. చూసుకుంటున్నట్టు పైకి కొంచెం కెమెరా ఫోకస్ చేసి లాంగ్ షాట్ ఎందుకు తీస్తున్నారు? క్లోజప్ తీస్తే ఎమోషన్స్ కనిపిస్తాయి కదా. మీరు మళ్ళీ మళ్ళీ చెప్పకండి శ్రవంతి గారు, ఎలా తీయాలో నాకు తెలుసు. మీకు తెలిసింది చేయకండి, నేను చెప్పింది చేయండి. పదండి. ఎందుకు వస్తారు ఈ అమ్మాయిలు డైరెక్షన్ చేయడానికి? హాయిగా ఇంట్లో కూర్చోక. ఏమంటున్నారు? ఒక అమ్మాయి ఇంటిని డైరెక్ట్ చేస్తుంది, కంట్రీనే డైరెక్ట్ చేస్తుంది, అలాంటిది ఒక మూవీ డైరెక్ట్ చేయలేదా? సారీ. ఈ డైలాగ్ ఇక్కడ కాదమ్మా, ఇక్కడ పెట్టండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావురా? హాయ్ పూజ, ఐమ్ ఫైన్, హౌ ఆర్ యు? మీ టూ ఫైన్ రా. అసలు నా పెళ్లి తర్వాత నన్ను మర్చిపోయావుగా. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా కదా, సెట్లో ఉన్నంత సేపు కష్టపడాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కెడ్యూల్ ప్రిపేర్ చేయాలి, ఇంకా మిగతా వాటికి టైం ఎక్కడ? ఓకే, ఇంతకీ నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందిరా? ఇంకా 2 months పడుతుంది అన్నారు. నాకు డౌటే, ఈజీగా 4 months పట్టొచ్చు. నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలవారా? చెప్పు పూజ. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందిరా, నీకు తెలుసు కదా. ఆయనతో ఒక చిన్న ఇష్యూ అయ్యింది.
నీ మూవీలో ఏమన్నా చిన్న ఛాన్స్ ఇప్పిస్తావేమోనని. ప్లీజ్ రా. ప్రాక్టికల్ గా ఆలోచించు పూజ. ఎవ్రీ వీక్ ఆఫీస్ చుట్టూ 100 మంది తిరుగుతూ ఉంటారు ఛాన్స్ కోసం. వాళ్ళందరినీ కాదని నిన్నెందుకు తీసుకుంటారు? ఓకే. ఫోన్లే నేను సెట్ చేద్దామన్నా నీకు యాక్టింగ్ వచ్చారో ఎలా తెలుస్తుంది? నువ్వు ముందు ఒక మంచి షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఒక్క ఛాన్స్ ఏం కన్నా చాలా ఆఫర్స్ వస్తాయి. సర్లే, నేను రేపటి స్కెడ్యూల్ ప్రిపేర్ చేయాలి. నేను తర్వాత మాట్లాడతా పూజ. బాయ్. ఓకే. స్రవంతి, నాన్న ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? నాన్న అది డబ్బింగ్ స్టూడియోలో లేట్ అయింది. నువ్వు చేసే పనిలో లోపం ఉంటే నువ్వు తెలుసుకుంటావులే అని ఊరుకునేవాడిని, కానీ నీ ఆలోచనలో లోపం ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాన్న? దిస్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ టు గెట్ సక్సెస్ ఇన్ ఫిలిమ్స్. అందులోనూ నువ్వు ఆడపిల్లవి, అంత ఈజీ కాదు. ఏమన్నారు? ఆడపిల్లవి సక్సెస్ అవ్వడం అంత సులువు కాదని కదా? నిజమే, ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో సక్సెస్ అవ్వడం అంత సులువు కాదేమో, కానీ అసాధ్యం మాత్రం కాదు కదా నాన్న. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను స్రవంతి, నా మాట విని ఇప్పటికైనా ఈ సినిమా పిచ్చి వదిలేసి నీ చదువుకు తగ్గ జాబ్ చూసుకో. మీరే నన్ను యాక్సెప్ట్ చెప్పితే పబ్లిక్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు నాన్న? నేను యాక్సెప్ట్ చేయాలంటే నువ్వేదైనా గొప్పగా చెప్పుకునే షార్ట్ ఫిలిం తీసి చూపించు. నమస్కారం అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నారా? వేసే వేసే అడుగు నీతే నీతే గెలుపు వేసే వేసే అడుగు వేసే వేసే అడుగు నీదే నీదే గెలుపు వేసే వేసే అడుగు ముందడుగు ఇప్పుడే కలిసను చూడు ఆశ కాతే నీది ఆశయమే కదా ఎదురేది కష్టాల్లోనూ కన్నీళ్ళలోనూ ఉండేదెప్పుడు కొందరే గమ్యం చేరి విజేతమైతే వస్తారప్పుడు అందరే వేసే వేసే అడుగు నీదే నీదే గెలుపు వేసే వేసే అడుగు ముందడుగు అభయం నువ్వై విజయం వైపే చీకటి చీల్చిన సూర్యుల్లాగా చరితలో నిలిచిన సారథిలాగా సాగిపో ముందుకు సాగిపో
సాగిపో. వీరమాతవని అంటుంటారు, శక్తియుక్తివని అంటుంటారు, చిన్న చూపే చూస్తుంటారు, ఏది ఏది స్వేచ్ఛ లేదే. నిత్యం ఎన్నో అవమానాలను, నిత్యం జరిగే అరాచకాలు, ఎక్కడ కూడా రక్షణ లేదే, ఎన్నాళ్ళైనా మార్పే లేదే. ఎదిరించే తెగువా ధైర్యం మాలో ఎంతున్నా, క్షమించే లక్షణమే మాలో మిన్నని తెలిసేదెల్లా. ఇక చేసి చూపుదాం, చాటి చెప్పుదాం, అభయం అవుదాం, అభయం అవుదాం, అభయం అవుదాం, అభయం. ప్రేమంటే ఏమనుకుంటున్నావురా? ప్రేమిస్తే ధైర్యం చెప్పాలి గాని భయపెట్టి వేధించకూడదురా. వేసే వేసే అడుగు నీదే, నీదే గెలుపు. వేసే వేసే అడుగు ముందడుగు, 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 ముందడుగు. ఎవరెస్ట్ లాంటివి ఎక్కేశాము, చంద్రమండలం చుట్టేశాము, సాటి లేదని సత్తా చూపిన పోదే మాపై చులకన భావం. ప్రతి విజయం వెనక స్త్రీ అంటారు, ముందుకు నడిపే బలమంటారు, గడప కూడా దాటనీరు, ఆపే చెరిపే ఈ మూర్ఖత్వం. వెనకుండే మహిళలే విజయం కోసం ముందుకు వస్తే బెదిరిపోడా, అడ్డం వచ్చే ప్రతి మగవాడు. ఇక చేసి చూపుదాం, చాటి చెప్పుదాం, అభయం అవుదాం, అభయం ప్లీజ్ చేస్తావారా? బాధ పెట్టే చేతులు ఉన్నంత వరకు కన్నీళ్లతో కాలం గడిపే ఆడపిల్ల కళ్ళు ఉంటూనే ఉంటాయిరా. వావ్, వండర్ఫుల్ శ్రవంతి గారు అండ్ పూజ గారు. మీరు ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల నేషనల్ అవార్డు మాత్రమే కాదు, ఎంతో మంది అభిమానుల్ని కూడా సాధించుకున్నారు. మీరు ఇలాంటి విజయాలని ఇక ముందు కూడా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ మా ఛానల్ తరపు నుంచి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us on the show and once again congratulations to both of you. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద షో. ఇది ఈరోజు యంగ్ స్టార్స్ ప్రోగ్రామ్. వచ్చే వారం ఇంకొక యంగ్ స్టార్తో మళ్ళీ మీ ముందుకు. అప్పటి వరకు దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. కంగ్రాట్స్ నాన్న. థ్యాంక్ యూ నాన్న. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. ఏదైనా గొప్పగా చేసి చూపించరా అంటే నీ తండ్రి నేను గర్వంగా చెప్పుకునే షార్ట్ ఫిలిం తీసావు. గ్రేట్ రా. ఇక నిన్ను ఆపే వాళ్ళు ఎవరూ లేరు. థ్యాంక్ యూ. ధైర్యంగా ముందుకెళ్ళొచ్చు. హలో. అరే రోహిత్, పూజ అందరూ కొట్టేసిందిరా. ఇవాళ టీవీలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది. ఓ, ఇస్ ఇట్? పార్టీ ఎప్పుడు ఇస్తున్నావురా? పార్టీ దేవుని లేరా, ఈ సండే మా ఇంటికి వచ్చాను ఫ్యామిలీతో. మా ఇంట్లోనే పార్టీ చేసుకున్నాం. ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, కొంచెం బిజీగా ఉన్నాను. బాయ్. హాయ్ రా కళ్యాణి. హాయ్ పూజ, నీ షార్ట్ ఫిల్మ్ చూసాను. నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చిందంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారు కూడా నీ షార్ట్ ఫిల్మ్ చూసి ఒక రోల్ ఆఫర్ చేశారు.
అది చాలా ఇంపార్టెంట్ రోల్. ఓ అవునా? అయినా నా టాలెంట్ ఏంటో నాకు తెలియదులేవే, నేను చేయలేను. అదేంటి పూజ, ఇంత మంచి ఆఫర్ వదిలేసుకుంటావా? ఏమైనా పిచ్చా? జస్ట్ జోక్ చేసాలేవే. శ్రవంతి నా కోసం డెబ్యూ ఫిలిం ప్లాన్ చేసుకుంటుంది. అందులో నాకు హీరోయిన్ రోల్ ఇస్తానంది. అది వదిలేసుకుని నీ దాంట్లో క్యారెక్టర్ రోల్ ఎలా చేస్తాను? అయినా నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా. యాక్చువల్లీ మీ అభయ షార్ట్ మూవీ చూశాను. ఐ రియలీ లైక్ ఇట్. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ అ మూవీ. సో మీరు అది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. యా కుమార్ మీ గురించి చాలా చెప్పారు. ఈవెన్ ఐ లైక్ టు వర్క్ విత్ యూ.